కుటుంబ జీవితంలో నా పిల్లల విషయంలోనైతే, మా పాప విషయంలో చెప్పాలని నాకెందుకో కొంచెం ఉంది. ఆమె జీవితంలో దేవుడు ఆయా పరిస్థితుల్లో నుంచి ఎలా తీసుకెళ్ళాడో, ఆ పరిస్థితులను బట్టి దేవుడి కార్యాలు మేము చూసాము. అది మీకు కొంచెం పంచుకోవాలని యెస్ అక్క. దేవుడు చెప్పండి పర్లేదు. ప్రేరేపణగా. ఆ! అయితే మా పాపకి 2015లో మ్యారేజ్ అయింది. అది దేవుడు 2 ఇయర్స్ మేము వెయిట్ చేసాము. అన్న కూడా వాళ్ళొచ్చారు, అడిగారు. అప్పటికి మా అల్లుడు ఎక్కడుంటున్నాడంటే ఆస్ట్రేలియాలో ఉండేవాడు. ఆ అబ్బాయి ఏం చేశాడు 2015లో మ్యారేజ్‌కొచ్చాడు ఇక్కడికి. నళినికి తెలుసు. వచ్చినప్పుడు తను మ్యారేజ్ అయిపోయింది. నవంబర్ 4థ్ నవంబర్ 4థ్‌కయింది. అయ్యాక మాకు మ్యారేజ్ అయ్యాక తెలిసింది. అబ్బాయి అక్కడ వీసా క్యాన్సెల్ చేసుకొనొచ్చాడు. అది మాకు తెలియలేదు. తెలియక మ్యారేజ్ అయిపోయింది. ఇంక 7 సంవత్సరాలు ఎంత కఠినమైన పరిస్థితంటే, నా కూతురు జీవితంలో అంత కఠినమైన ఏమైంది ఫోను? పరిస్థితులు. ఎవరైనా మ్యారేజ్ అయ్యాక చాలా సంతోషంగా ఉంటారు. కానీ తన జీవితంలో దేవుడు మరి ఆ పరిస్థితులు ఎందుకు అనుమతించారో మాకు తెలీదు. నాకు ఇక్కడ ఇంట్లో మా దగ్గరున్నప్పుడు ఎంత సంతోషంగా, ఎంతో గారాబంగా పెంచాం. నేనందుకే ఆడపిల్లలు ఎవరైనా అంత గారాబంగా పెంచకూడదేమో అనిపిస్తది. తను పీజీ చేసింది. ఎంఎస్సీ పూర్తి చేసుకున్నాక జాబ్‌లో జాయిన్ అయింది. అప్పుడు మ్యారేజ్‌కి ఏం చేసింది, ఇంక మ్యారేజ్ అయిపోయాక 6 మంత్ ఉండాక ఎళ్ళిపోతాము అన్నట్టుగా చెప్తే ఇంకా మ్యారేజ్‌కి ఆ జాబ్ కూడా రిజైన్ చేసేసింది తను. మంచి పొజిషన్‌లో ఉన్న జాబ్‌ని రిజైన్ చేసేసింది. చేసి మీ తన మ్యారేజ్ కూడా ఎలా అయిందంటే అబ్బాయిని చూడలేదు తను. ఎంగేజ్‌మెంట్ రోజు చూసింది. అలాగ దేవుడి మాటకు లోబడి, తల్లిదండ్రులకు లోబడి తను చేసుకుంది. చాలా మంది ఈ రోజుల్లో అన్నీ చూస్తారు. తను రీసెట్ ఏమీ అయింది. చూడలేదు. ఒక విశ్వాసి ఏం కదా! జరిగిందో రీసెట్ అయింది. అప్పటికి ఈయన రక్షించబడలేదు. బిఎస్ఎన్ఎల్. మా ఇంట్లోని పరిస్థితులు ఎంతో కఠినంగా ఉన్నాయి. ఆ సమయంలో తను మ్యారేజ్ చేశాక ఈయనకేమని చెప్పాలి? మ్యారేజ్ అయింది. అప్పటికే అంటూనే ఉన్నారు. "అబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడు. జాబ్ లేనట్టుంది. నువ్వు మ్యారేజ్ అంటున్నావు" అంటున్నారు గానీ, నాకేంటి ఆయన దేవుడు ఒక విశ్వాసతో జతపరుస్తున్నారు. అదే అన్నట్టుగా చూశాను. 7 సంవత్సరాలు అలా కఠినంగా ఉన్న సమయంలో తనకి వీసా అప్పటికి తను ఆ పిల్లోడు 7 సంవత్సరాల తర్వాత కెనడాలో వచ్చింది. కెనడా కాదు జర్మనీకి అప్లై చేస్తే అక్కడొచ్చింది. జర్మనీ తను ఎళ్ళిపోయాడు. 2001లో ఎళ్ళిపోయాడు. ఆ! 2001 అనుకుంటా. ఎళ్ళిపోయిన 2, 3 సంవత్సరాలకి తనిక్కడే ఉంది. ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితులైతే చాలా కఠినంగున్నాయి. పాపేమో ప్రెగ్నెంట్ మా ఇంటికొచ్చింది. ఎలాగనేదంటే, "మమ్మీ నాకు డెలివరీ అయ్యాక ఆ పాపని నీ దగ్గర ఉంచుతాను. తర్వాత మా అత్తయ్య దగ్గర ఉంచుతాను. తను ఒక 3 నెలలు అలా చూసుకోండి. నేను మాత్రం జాబ్‌కెళ్ళాలమ్మా. జాబ్‌కెళ్ళకపోతే నాకు చాలా ఇదయిపోతాను నేను. నాకు జాబ్ కావాల. నా పిల్లని పోషించుకోవడానికి నాకు జాబ్ కావాల. అబ్బాయికి జాబ్ లేదు. అప్పటికింకా ఎళ్ళలేదు. అనేటప్పటికి తను ఏం చేసింది, సరే అమ్మా దేవుడే నీకు చేస్తాడని ఇంక తన బాధ నేను చూడలేకపోయాను. అంత బాధపడుతూ ఉండేది. బాధపడితే ఇంకా ఎలాగైతేనే ఒక జాబ్ తనే దేవుడు నిర్ణయించి నైట్ షిఫ్ట్‌లు మాట. నైట్ షిఫ్ట్‌లో జాబ్ ఇచ్చాడు. ఒక అబ్బాయి ఎవరికో అనుకోని శ్రావ్య గురించి ప్రార్థన చేస్తే, ఆ విధంగా తనెంత సంతోషించిందో నేను బయటికెళ్ళాల్సొస్తదేమోనని. ఆ పిల్లతోటి చిన్న పిల్లతో తెల్లవార్లు నైట్ మొత్తము 4:00, 4:30 వరకు అలా జాబ్ చేస్తూ, పిల్లని చూసుకుంటూ, ఇంట్లో అక్కడ పరిస్థితులు అన్నీ ఎంత కఠినంగా ఉన్నాయంటే, నాకు ఆ టైంలో తన బాధను చూడలేక నాకు షుగరొచ్చేసింది. అంత నాకు ఏంటి ప్రభా! నీ చిత్తమనే కదా నేను చేశాను. నువ్వు చేయమంటేనే కదా నేను చేశాను. నేను ఎందుకు నేనేదైనా తప్పు చేశానా? తొందరపడ్డానా? అని అదొక బాధ. దేవుడిని నేనెంత శోధిస్తూ వచ్చానంటే, అంత శోధిస్తూ వచ్చాను. ఇంకా ఆ టైంలో తను ఎళ్ళిపోయారు. ఆ టైంలోనే వాళ్ళ అదే మావయ్యకి అది క్యాన్సరొచ్చింది. ఇంతకుముందొచ్చేది బిఎస్ఎన్ఎల్. ఇంట్లో అది పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. ఆ క్యాన్సర్ అయితే ఆయన హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం, ఇక్కడ డ్యూటీ చేసుకోవడం, పిల్లని చూసుకోవడం, నైట్ పగలంతా మళ్ళీ ఆయనకి అన్నీ చేసి పెట్టడం. పిల్లకి అసలు రెస్ట్ ఉండేది కాదు.
ఉండకపోతే తను ఎలా బాధపడేదంటే, "మమ్మీ నాకు మెంటలొచ్చేసేదమ్మా. నాకు నేనేమైపోతున్నా నాకు అర్థం కావట్లేదంటే." తనకిచ్చిన వాగ్దానాలు దేవుడు ఎంత చక్కని వాగ్దానాలిచ్చారో, ఆ వాగ్దానాలన్నీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు ఆ వాగ్దానాలు జ్ఞాపకం రావు మనకి. అప్పుడు దేవుడి మాటగా మనం తీసుకోం గాని, ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించబడ్డాక, ఆ వాగ్దానాలు ఎంత విలువైనవో మనకు తెలుస్తది. "నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు." నువ్వు ఊరక నిల్చుండి, ఆయన క కలుగజేయు రక్షణ కల్లారా చూస్తావు. ఇవే ఆకాశ పక్షులను చూడు ఇత్తవు, కోయవు, కూర్చుకొనవు. నీ పట్ల ఆయన ఉద్దేశించిన 29:11 హానికరమని కాదు. అయి ఈ వాగ్దానాలన్నీ నిన్ను సృజించిన వాడు నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈ వాగ్దానాలు ఒక్కొక్కటి ఎంత మంచి వాగ్దానం అంటే దేవుడు నేనున్నానని ఆయన నిరూపిస్తూ వచ్చారు. అప్పుడు ఇంట్లో అన్నీ కూడా ప్రతికూలంగా అంటే అనుకూలంగా లేవు. తను వెళ్ళడానికి కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. అయితే ఇంకా వీసా అప్లై చేసింది. చేశాక అక్కడ ఎక్కడికొచ్చింది ఢిల్లీలో వచ్చింది. అక్కడికెళ్ళాలి. ఢిల్లీ ఎళ్ళాలి వీసా గురించి. ఎళ్ళాలంటే ఇంకా మా బాబు తీసుకొని పిల్లని నా దగ్గర పెట్టి ఇద్దరు కలిసి ఇక్కడి నుంచి 2 వీలర్స్ మీద ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి, ఎయిర్‌పోర్ట్‌లోను దిగాక ఇంకా ఫ్లైట్ కూడా ఇంకా 5 నిమిషాల్లో ఇంక లోపలికెళ్ళేది కూడా. ఇంక గేట్ దగ్గర లేట్ అయిపోయిందంట. సెక్యూరిటీ ఎలాగో బ్రతిమలాడి ఎళ్ళిపోయారు. ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ చేరుకున్నారు. ఆ రోజు 16 సంవత్సరాలు పడ్డదంట అక్కడ వర్షం ఢిల్లీలో. అంత పెద్ద వర్షం. ఎలాగైతే ఆ సెంటర్‌కి చేరుకున్నారో, రాజేష్ ఏమో ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటే అక్కడే 3 అవర్స్ అక్కడ ఉంటే, ఎళ్ళేటప్పటికి 11:30కి స్టార్ట్ అవ్వాల్సింది. అక్కడ ఎగ్జామ్ అది స్టార్ట్ అవ్వలే. స్టార్ట్ అవ్వకపోతే ఇంకా వాళ్ళని అడిగిందంట, ఇలా నేను చిన్న పాపను వదిలిపెట్టొచ్చాను. నాకు ఎలాగైనా నేనెళ్ళాలి. మళ్ళీ మాకు 3:30కో ఎంతకో ఫ్లైట్ ఉంది. ఎళ్ళిపోవాలి అనంటే, వాళ్ళు ఎలాగో పాపం తనతో రాయించారు. ఎలా రాసింది తీరా వచ్చాక ఆ వర్షంలో సగం దూరంలో ఫ్లైట్ టైమ్ అయిపోతుంది. ట్రాఫిక్‌లో ఉండిపోయారు. నేను ఫోను చేస్తే ఇద్దరు పిల్లలు ఫోన్‌లు ఎత్తట్లేదు. ఈళ్ళేమైపోయారా? ఎక్కడికెళ్లారు? ఏంటి వర్షం అంటున్నారు. అసలు అర్థం కాలేదు. అలాగా ఎలా మొత్తానికి ఎయిర్‌పోర్ట్ చేరుకొని ఏ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగేటప్పటికి 6 మార్నింగ్ ఎప్పుడెళ్ళిన వాళ్ళు నైట్ 2:00 ఎళ్ళిన పిల్లలు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 6 గంటలకి ఒక బాటిల్ మంచినీళ్ళు కొనుక్కొని అప్పుడు తాగారంట. దేవుడు అంటే అగ్ని లాంటి పరిస్థితులు మనకు అనుమతిస్తారు గానీ, ఆ పరిస్థితుల ఎనకాల ఆయన హస్తము, ఆయన ప్రేమ, ఆయన కృప ఎంతుంటుందో అది మనము నిజంగా నేను ఎరిగున్నాను. అలా పిల్లలొచ్చారు. వచ్చాక అమ్మ నేను నాకు రాదు. నేను సరిగ్గా రాయలేదు. ఒక టెన్షన్ ఒకటయిపోయింది. పెద్ద వర్షము, అన్నయ్య ఎక్కడో ఉండిపోయాడు. నేనక్కడ ఉండిపోయానని చెప్పిన. ఇంక రాదమ్మా ఇది. ఇది వీసా రావడం కష్టమని చెప్పింది. చెప్పి ఇంక ఉంది. వాళ్ళ ఇంట్లో పరిస్థితులయితే బాలేదు. పరిస్థితులన్నీ వ్యతిరేకంగున్నాయి. హ్మ్. ఆ టైంలోనే ఆయన చనిపోయారు. చనిపోయారు. చనిపోయాక ఇంకా ఇంట్లో కుటుంబంలో అలా ఉన్నాయి. అబ్బాయి ఇచ్చాడు. ఆయనకి అక్కడ 11 డేస్ ఏదో థాంక్స్‌గివింగ్ పెట్టుకున్నారు. అదుండి తనెళ్ళిపోయాడు. అప్పటికి శ్రావ్య ఎళ్ళిందో లేదో. ఆ! ఎళ్ళిపోయాక ఇంకా తను వీసా రాదన్న సమయంలో దేవుడు ఆశ్చర్యరీతిగా వీసా వచ్చింది. అది ఇంటికొచ్చి చేతిలో పడితే ఇంక నా కూతురైతే ఎంత ఏడ్చిందో ఆ వీసా చూసి. అమ్మ నిజంగా రాదనుకున్నాను. దేవుడు నాకిలా సాయం చేశాడని. ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎవరు కూడా ఇప్పుడొద్దు. ఆగస్ట్‌లో మళ్ళీ రాజేషొస్తాడు. రాజేషొచ్చాక రాజుతో ఎళ్ళగానంటే, ఇంక ఎలాగంటే పిల్లని తీసుకొని ఒక్కరితే నేను నళిని ఉంది. అంటే మందిరంలో నేనెవరికీ ఏం చెప్పను. మీకు ఓపెన్‌గా చెప్తున్నాను దేవుడి కార్యాలని. తన దగ్గర గోల్డంతా పెట్టేసి, ఇంక టికెట్ తీసుకొని, నిజంగా మా రాజేష్ తనకెలాగంటే ఒక అన్న, ఒక స్నేహితుడు, ఒక తండ్రి. ఆ అన్న చెల్లెలు నిజంగా దేవుడి ప్రేమను బట్టి ఆ చెల్లెలికంతా సాయం చేసి, తనే టికెట్ తీసుకొని, తర్వాత గోల్డ్ పెట్టి వాళ్ళు ఇచ్చారు. అలాగా ఎళ్ళిపోయింది. దేవుడు ఎంత ఇరుకుల్లో విశాలత ఇచ్చే దేవుడంటే, ఆ పరిస్థితుల్లో నిజంగా ఎవ్వరూ తట్టుకోలేరు.
ఒక మ్యారేజ్ చేస్తే ఒక బిడ్డ జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటదనే సమయంలో ఎన్నో కష్ట పరిస్థితుల్లో 7 సంవత్సరాలు ఎలా తీసుకెళ్లారంటే, నాకు నా నా జీవితంలో ఏది దేవుడు అనుమతించాడంటే, అపవాది నేను లొంగలేదు. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడికి కన్నా మించింది ఏది కూడా లేదని, ఏదైనా సరే దేవుడిలోనే నేను గట్టిగా నిలబడేదాన్ని. నాకు ఎంత ఈయన వ్యతిరేకించినా, ఇంట్లో పూజలు చేయమన్నా, ఏదైనా పరిస్థితులైనా, అన్ని ఆచారాలైనా ఏది నేను చేయను. ఇది నా దేవుడికి ఇష్టం లేనిది. ఇది వాక్యంలో బైబిల్‌లో లేదు కాబట్టి నేను చేయనని గట్టిగా పట్టుకునేదాన్ని. అలాగా మ్యారేజ్‌లన్నిట్లో చేసినప్పుడు అది ఇంక నా మీద ఇంక నన్నేం చేయలేక అపవాది ఏం చేశాడంటే, నా కూతురంటే నాకు చాలా ఇష్టం. ఎంత ప్రేమంటే నాకు ఆడపిల్లలంటే నాకిష్టం మాట. అలాగా తన ద్వారా నన్ను బలహీనపరచడానికి తనకు ఆ పరిస్థితులు తీసుకొచ్చాడు. అక్కడ కూడా నన్ను ఆహా! ఇలాగైతే తను లొంగుతది ఇలాగని. అప్పుడు కూడా నేను దేవుడిని మాత్రం కొంచెం శోధించాను. ఎందుకు ప్రభా ఇలా చేశావు? నేను ఇంత నీ మీద ఆధారపడే కదా! నువ్వు చెప్తేనే కదా చేశాను. ఈరోజు నా కూతురు పరిస్థితి ఏంటని. గాని దేవుడు అయన్నిటి నుంచి విడిపించి, ఒక్క ద్వారం మూసుకుంటే 7 ద్వారాలు తీర్చే దేవుడు. అసాధ్యమైంది సాధ్యపరిచే దేవుడు. లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు. నిజంగా ఆశ్చర్యరీతిగా పిల్లని తీసుకొని ఎళ్ళిపోయింది జర్మనీకి. ఇప్పుడు భార్యాభర్తలు కలిసి అక్కడ బర్లిన్‌లోను కొన్ని ఉన్నారు. అక్కడి నుంచి రైనే అనే స్థలానికెళ్లారు. ఆ కుటుంబం కొరకు ప్రార్థించండి. ఆళ్ళు కూడా ఇద్దరు ఎళ్లి అక్కడ ఒక సంఘం మాట తమిళ్ సంఘం. సేవకులు చెన్నై. ఆ సంఘంలోకెళ్ళి అక్కడ సండే స్కూల్ లేదు వాళ్ళకి. ఇక్కడి నుంచి మెటీరియల్ ఎల్సదే నుంచి అన్నని అడిగి తీసుకొని అక్కడ సండే స్కూల్ నడిపించారు. ఆ పరిచర్య అక్కడ జరుగుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు అక్కడికెళ్లారు. అక్కడ కూడా దేవుడు వాడబడాలి. ఏదైనా సంఘంలో ఒక మిషనరీస్‌గా వాడబడాలని నాకు కోరిక. ఆ కుటుంబం ప్రార్థించండి. ఇలా దేవుడు అద్భుత కార్యాలు. ఆయన కృప నిజంగా ఎంతగా ధారాళంగా ఉంటదంటే, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతివంతంగా చేసే దేవుడు. ఈ పరీక్షల్లో మనం తట్టుకోలేం గానీ, ఆ పరీక్షల ఎనకాల ఆయన హస్తము మనకు తోడుగా ఉంటది. అంతగా దేవుడు మాకు శ్రావ్య విషయంలో అంతగా సహాయపడుతొచ్చాడు. ఇప్పుడు 2 బిడ్డలనిచ్చాడు దేవుడు. సంతోషంగా ఉన్నారు. దేవుడు ఆయన మహిమ కొరకు ఇవన్నీ జరిగించారు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అక్క. నిజంగా ఈ సాక్ష్యము ఒక గొప్ప అనుభవాన్ని అవి వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే మనము అది అనుభవాన్ని చూడగలుగుతాం. నిజంగా దేవునికి మీరు చెప్పినప్పుడే మీరు జ్ఞాపకం చేసుకుంటేనే మీరు మళ్ళీ ఒకసారిగా కదిలిపోయారు అంటే ఇంకా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంత భయంకరంగా వాళ్ళు వెళ్ళింటారనేది మనం చూడలేకపోలేదు కదా. నిజంగా దేవునికే మహిమ, దేవుని కార్యాలు అంతే గొప్పవి. ఇవి జరిగినప్పుడు ఆనందం ఎంతగా ఉంటుందంటే మనం పడిన బాధ అంతా మర్చిపోతాం. నిజంగా దేవునికే వందనాలు. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. ఇక్కడ మధు అన్న, ప్రభుదాస్ అన్న కూడా నాతోనే ఉన్నారు. అన్న మధు అన్న సాక్ష్యం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క నెలలో దేవుడు మనకి రెండింతల సంతోషాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. సో అందుని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ నెల 5వ తారీఖు మనం హైదరాబాద్లో అక్కడ కొంతమందిని మన సీసీఎం టీంలో ఉన్న అక్క వాళ్ళని కలుసుకున్నాము. ఇప్పుడు సాక్ష్యం చెప్పిన ఈశ్వరక్క, తర్వాత మన అన్సారీ బ్రదరు, ఈ విధంగా అక్కడ కలుసుకోనికి దేవుడు కృప ఇచ్చాడు. ముఖ్యంగా నళినాక వాళ్ళ ఫాదర్ని కూడా మేము అక్కడ చూసాము ముఖాముఖిగా. సో వారు ముఖ్యంగా నళినాక వారి కుటుంబం, వారి బంధువులు, సో అందరిని కలుసుకోవడానికి మరి ఆ ఇంటి ఓపెనింగ్ విషయంలో కూడా దేవుడు ఎంతగా చక్కగా ఆయన అద్భుతంగా నడిపించాడు. వారి పట్ల దేవుడు చూపిన ఒక కార్యాలని మనం కూడా కళ్ళారా చూసే ఒక భాగ్యాన్ని
సో దేవుడు అనుగ్రహించాడని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆ రోజు కూడా ప్రార్థన ఎంత చక్కగా జరిగింది. ప్రభుదాస్ అన్న అందరూ అక్కడ కలుసుకున్నాము. అంతేకాకుండా నిన్న మనము ఆశించిన విధంగా మరి మీరందరూ కూడా ప్రార్థన చేశారు. సో దేవునికి స్తోత్రం. బళ్ళారి పట్టణం గురించి సో యోగేంద్ర అన్న, మన ప్రభుదాస్ అన్న, మన సత్యవతి అక్క, మల్లేశ్వర అక్క, సుప్రియ అక్క వీరు బళ్ళారి పట్టణం రావడము మనకెంతో దీవెనకరంగా ఉంది. సో నిన్న మా ఇంట్లో ఉదయం ప్రార్థన జరిగింది. అద్భుత రీతిగా దేవుడు నడిపించాడు. మంచి వాక్యం మనం విన్నాము. మనము చాలామంది గ్యాదర్ అయ్యారు ఇక్కడ మన ఇంట్లో. అదేవిధంగా సాయంత్రము భాగ్యకుల ఇంట్లో కూడా చాలా బాగా ప్రార్థన జరిగింది. ఇక్కడ బలమైన విశ్వాసులు చాలా వరకు వచ్చారు, దేవుని మాటలు విన్నారు. దేవునిలో ఎంతగానో మనం సంతోషించాము. సో నాకు ఒకటి అనిపించింది ఏమంటే, కీర్తన 133 కీర్తన రాయబడిన ప్రకారము సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చూస్తాం కదండి. అవును. సో ఒక మనోహరత, ఒక ఐక్యతలో ఉన్న ఒక మేలు మేము ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాము. సో అందరం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సో ఎక్కడైతే దేవుని బిడ్డల మధ్యలో ఒక ప్రేమ, ఐక్యత, అన్యోన్యత ఉంటుందో నిజంగా అంటే అక్కడ దేవుని అనుభూతి తప్పకుండా కలుగుతుందండి. సో దేవుని మనం చూడగలం. సో ఒక సాక్ష్యాన్ని నేను ఇప్పుడు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సో ఆ విధంగా దేవుడు మనల్ని ఈ యొక్క CCM ప్రార్థన ద్వారా ఒక కుటుంబంగా ఏర్పరిచి ఈ యొక్క మంచి సహవాసాన్ని సో ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎటువంటి ప్రేమ, ఐక్యత మన శారీరకమైన బంధువులో కూడా మనం చూడలేమండి, అనుభవించలేమని. నిజంగా అటువంటి మంచి ఒక ప్రేమను, ఒక బాంధవ్యాన్ని క్రీస్తు యేసు రక్తంలో మనం కడగబడి ఒక కుటుంబంగా దేవుడు మనం చేసి ఇటువంటి మంచి ఒక ఐక్యతను, ఒక బాంధవ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు నేను దేవునికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాను. సో దేవుడు చేసిన ఈ యొక్క మేలును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గత నెలలో కూడా సాక్ష్యం ఏమంటే, నేను మీతో పంచుకున్నాను. మా అమ్మ పుట్టినిల్లు సండూరు అని. అక్కడ మా నాయన ఉన్నప్పుడు ప్లాట్ తీసుకొని ఇంటిమి. ఆ ప్లాట్లో కూడా ఒక ఇల్లు కట్టుకోవడానికి చిన్నగా ఒక బండల నాటి పైన షీట్లు వేసి ఈ విధంగా అది కూడా కంప్లీట్ అయ్యిందండి. సో దేవునికి స్తోత్రం. అక్కడ ఒక పాస్టర్ ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు అడుగుతూ ఉన్నారనమాట, ఆ ప్లేస్లో, ఖాళీ ప్లేస్లో ఏమన్నా చేసుకోవడానికి మాకు ఇవ్వండి అని. అయితే మా తమ్ముడు అప్పుడు ఒప్పుకోలేదు, ఎందుకంటే అక్కడ కొన్ని కారణాలు బట్టి. అయితే దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆ పాస్టర్ వాళ్ళ ఎక్కడైతే వాళ్ళు అద్దెకు ఉంటారు కదా, వాళ్ళ ఓనరు ఏం చేశారు, ఈ మధ్యలో వాళ్ళని ఖాళీ చేయించారు ఒత్తిడి చేసి. సో వాళ్ళు అక్కడ ఖాళీ చేయించడానికి కరెక్ట్ మనం కడుతున్న ఇల్లు కంప్లీట్ అవ్వడానికి ఆ విధంగా దేవుడు అనుకూలపరిచి ఇప్పుడు అదే పాస్టర్కి అక్కడ అద్దెకు ఉండడానికి దేవుడు కూడా కృప చూపించినాడు. సో ఆ విధంగా దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి సరే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సో ఈ విధంగా దేవుడు మన ఒక ఆనందాన్ని రెట్టింపు చేశాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను అండి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. నిజంగా దేవునికి మహిమ. నిజంగా అండి, అదే కదా మనం ఒక మాట చెప్తూ వచ్చాడన్న, మన సొంత బంధువులతో పెరిగే కొద్దీ వయసులు, గొడవలు పెరుగుతూ ఉంటాయి. అది ఎక్కడైనా సహజంగానే ఉంటుంది ప్రతి కుటుంబంలో. కానీ మనము మన యొక్క సంఘాలు కానీ, మన సహవాసం కానీ, మనం వెళ్ళే చర్చెస్లో కానీ, ఎక్కడైతే దేవుని పిల్లలతో మనం ఐక్యపరచబడి ఉంటామో, నిజంగా మనం నిస్వార్థంగా దేవుని ప్రేమించే వాళ్ళమైతే వారి మధ్యన ఉన్న ప్రేమ తెలియకుండానే రెట్టింపు అవుతుంది. ఒకరినొకరు సరిచేయబడుతూ ఇంకా ఎక్కువ. ఇప్పుడు మనం చూస్తాం కదండి, హానోకు దేవునితో నడిచినంత కాలము ఎట్లా నడిచినాడో తెలియదు, కానీ చివరికి దేవుని సారూప్యంలోనికి వచ్చేసాడు ఆయన. దేవుని పరిచారకులుగా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం కూడా దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి బిడ్డలతో నిస్వార్థంగా మనము ఆ ప్రయాణం చేయగలిగితే ఆ ప్రేమను, ఆ యొక్క సహవాసాన్ని మనము ఎప్పటికీ పెరుగుతుందే తప్ప తరగడం అనేది ఏమాత్రం ఉండదు. నిజంగా అందును బట్టి కూడా దేవునికి మహిమ. అన్న గారి జీవితంలో నిజంగా ప్రభు వారు
ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఆ? మరి మన మధ్యలో ఉన్న ప్రభుదాస్ అన్న కూడా ఏదో సాక్షి సంబంధించుకుంటారంట అన్నయ్య. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. మరి ఇక్కడ బళ్ళారి రావడానికి మరి నేను దాదాపు 2-3 వారాలు, అలాగనే అంతకుముందు కూడా కొన్ని వారాలుగా అట్లా ప్రార్థన చేస్తూ వచ్చాను. అయితే మన ప్రియులందరినీ ఒకసారి కలుసుకోవాలంటే ఆలోచన మాకు ఉంది. అయితే ప్రార్థన చేస్తూ వచ్చాం అన్నమాట. అయితే నిన్నటి దినాన మరి కన్నయ్య అన్న మరి ఆ వాక్యం ద్వారా నిజంగా మేము ఇక్కడికి రావటం దేవుని చిత్తమేనని గ్రహించా అన్నమాట. ఎలాగంటే మరి 2 యోహాను పత్రికలో మరి 5వ వచనంలో, కాగా అమ్మ కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగి ఉన్న ఆజ్ఞే వ్రాయుచున్నాను, మనం ఒకరినొకరు ప్రేమింపాలన్నదే నిన్ను నేను వేడుకొంచున్నాను అని చక్కని వాక్యాన్ని జ్ఞాపకం చేశారు అన్న. నిజంగా ఆ వాక్యం ద్వారా మరి ఎంతో అంటే ప్రభు అక్కడ పంపించడం దేవుని ఉద్దేశమేనని వాక్యం ద్వారా నిజంగా కన్ఫర్మ్ అయిందన్నమాట. దాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి. ఇక్కడ 8వ వచనంలో అంటాడు, మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లుగా జాగ్రత్తగా చూసుకొనుడి అని అంటాడన్నమాట. ఒకటి మరి ఇక్కడ కార్యములు చెడగొట్టుకొనక, దేవుడు మన ఎడల ఎన్నో కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. సహవాసపూర్వకంగా, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. వాటిని మనం చెడగొట్టుకోకూడదు. అదే క్రొత్త ఆజ్ఞ అంటే. దేవుడు నేను నీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నానంటే అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు మన విషయంలో పట్టింపు కలిగి ఏమేం చేస్తున్నాడో అవి మన జ్ఞాపకంలో ఉంచుకొని వాటిని ధ్యానిస్తూ ఆత్మీయ జీవిత రంగంలో మనం ముందుకు సాగేటువంటి అనుభవం మనకి కావాలి. అదే 9వ వచనంలో కూడా అంటాడు, చివరిలో ఆ బోధ యందు నిలిచి ఉండుడి, తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధ తేక మీ వద్దకు వచ్చిన వెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దని అంటాడనమాట. అంటే రెండవది ఏమని చెబుతున్నాడంటే తండ్రి కుమారుని అంగీకరించువాడు అని అంటాడు. రెండవది ఏంటంటే తండ్రి కుమారుని అంగీకరించేవాడు అంటే తండ్రి కుమారుడు అంగీకరించేవాడు అంటే తండ్రి ఏం చేశాడు, కుమారుడు ఏం చేశాడు, అవి ఈ రోజున మనం చేయాల్సిన వారంగా ఉంటున్నాం అన్నమాట. తండ్రి చేయవలసిన పనులు తండ్రి చేస్తూ వచ్చాడు, కుమారుడు చేయవలసిన పనులు, విధులు, ఆజ్ఞలు ఆయన పాటిస్తూ వచ్చాడు. ఈ రోజున నీకు నాకు ఏం పని అయితే అప్పగించాడో ఆ పనిని రెండవదిగా మనం చేయాల్సిన వారంగా ఉంటున్నాం. అది రెండవది. మూడవదిగా మనం చూస్తే ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల అంటాడనమాట. అంటే 4వది ఏంటంటే బోధ. మనం ఒకరికొకరు బోధ చేసుకోవాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంటుంది కాబట్టి మనం క్రీస్తులో సంపూర్ణం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మనలో కొన్ని కట్టబడాల్సినవి, విరగొట్టబడాల్సిన విషయాలు చాలా ఉంటున్నాయి. కాబట్టి మనంగా అనుకోవటం కాదు కానీ ఒకరి ద్వారా మనం ఒకరొకరు బోధించుకోవటం అనేది ఎంతో అవసరమైందనమాట. ఇప్పుడు మేము నిన్న ప్రార్థన సహవాసంలో గడిపాము. తర్వాత మరి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాం. మీటింగ్ అయిపోయిన తర్వాత చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాం. ఒకరొకరిలో ఒకరు పంచుకుంటూ వచ్చాము. మరి ఒకరికొకరు బోధించుకుంటూ వచ్చామన్నమాట. వాక్యం ద్వారానే ఇట్లా పరిచయం జరుగుతూ వచ్చిందన్నమాట. అలాగనే ఒకరొకరు బోధించుకోవడం అనేది ఎంతో అవసరమైందన్నమాట. ఇక పోతే 5వదిగా మనం చూస్తే ఈ లేఖనాల్లోనే మనం చూస్తే సంతోషము పరిపూర్ణమగినట్లు అంటాడు. 12వ వచనంలో మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షిస్తున్నాము అన్నమాట. 5వదిగా ఏంటంటే ఒకరితో ఒకరము కలిసి ముఖాముఖిగా చూసుకోవటం అనేది కూడా ఎంతో శ్రేష్టమైన అనుభవాన్ని ఈ లేఖనాలు నిన్న ఈ అధ్యాయం అంతా నేను చదివినప్పుడు చక్కగా ఈ మాటలన్నీ నాకు జ్ఞాపకంలోకి వచ్చినమాట. కాబట్టి ఒకటి మీ మధ్య నెరవేర్చిన కార్యాలు, రెండోది మీరు క్రీస్తు బోధలో నిలిచి ఉండాలి, మూడోది తండ్రి కుమారుడు ఏం చేశాడో అది మీరు చేయాలి,
నాలుగోది దేవుని బోధలో మీరు పెంచబడాలి. ఐదోది మీరు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ముఖాముఖిగా చూసుకొని ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఈ శ్రేష్టమైన అనుభవంలో దేవుడు నిన్న మా మా సంతోషము పట్టడానికి అవధులు లేదు అనమాట. నిజంగా అది మనం చెప్పడానికి అది వీలు పడేది కాదది. నిజంగా ఎంత సంతోషం, ఎంత ఆనందం అంటే నిజంగా ఎన్నడూ లేని ఒక కొత్త అనుభూతి మా జీవితంలో మేము పొందామని మేము చెప్పగలం అనమాట. అలాంటి అనుభవంలో దేవుడు మనలందరినీ నింపును గాక. దేవుడు ఈ చిన్న సహవాసము మనం కొద్ది మందిమే కూడుకుంటున్నాం, అయినప్పటికీ గొప్ప ఆనందం, గొప్ప సంతోషాన్ని మనం అనిపించేటట్లుగా దేవుడు కృప చూపించినట్లుగా నడిపించడుగా. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అన్న. ఇంకా నేనేం చెప్పినా నాకు కూడా మాటలు రావడం లేదు, కాబట్టి ఈ సాక్ష్యాన్ని బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక. అన్న వాక్యాన్ని మేము ఆల్రెడీ నిన్న చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ వచ్చాడన్న. నిజంగా ఇది దేవుని యొక్క చిత్తమే అనేది నిజంగా ఎంత సందర్భానుసారమైనటువంటి వాక్యం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు అనేది స్పష్టత. మేమేం చేస్తున్నాము అనేది ఇంకోసారి వాక్యం ద్వారా హెచ్చరించబడ్డం, ఆదరణగానే వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఇంకా గట్టిగా పనిచేద్దాం అన్న నమ్మకత్వంలోనికి మేము వచ్చాం. నిజంగా ఏ విధంగా అయినా ప్రభువు ఆ బిడ్డల యొక్క నిస్వార్థమైనటువంటి పరిచర్యను దేవుడు ఖచ్చితంగా బలపరుస్తాడు, ఆదరిస్తాడు అనేది ఎక్కడో ఆన్లైన్లో అన్నా చెప్పినా కానీ మాకు ఇక్కడ ప్రాక్టికల్గా వాక్యం అనుభవంలోనికి వచ్చింది. నిజంగా దేవునికి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరం కూడా ఆ భారం ఉంది కనుకనే మనం ఈ 5:30కు లేయగలుగుతున్నాం. లేదు అంటే మనకు రోజుకు ఒక 2000 ఇచ్చినా కానీ నేనైతే లేచే మనిషిని కాదు. కాబట్టి దేవునికే మహిమ. ఏది ఏమైనప్పటికీ ప్రభువుకే మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన చిందించిన రక్తం ద్వారానే మనం ఇలా కట్టబడ్డాం, ఇలా ఐక్యపరచబడ్డాం. కాబట్టి దేవునికే మనం వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకేదైనా మరి సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి మీరు కూడా తెలియజేయచ్చండి. ఒకవేళ లేనట్లయితే మనం కొంత ప్రార్థనలో మరి చివరికి ఎలాగూ 6:20 అయ్యింది కాబట్టి మరి ఎవరైనా ఒకరిద్దరు ప్రార్థించినట్లయితే మనము చివరికి ఒక పాట పాడుకొని ముగించుకుంటాము. దయచేసి మరి మన మధ్యన ఉన్న కన్నయ్య బ్రదరు, సుమలత సిస్టర్ ప్రార్థించినట్లయితే మనము చివరిగా ఒక పాట పాడుకొని ముగించుకుంటాం. ప్రైజ్ లార్డ్.